ఓవరాల్గా ఒక హత్యకి 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే అంతటి స్తోమత ఉన్న వ్యక్తులు ఎవరు? 40 కోట్ల రూపాయల నల్ల డబ్బు ఒక హత్య చేయటం కోసం సుపారీగా ఇచ్చేంతటి స్తోమత ఉన్న వ్యక్తులు ఎవరు? ఇన్ని కోట్ల రూపాయలు ఒక హత్య చేయటం కోసం చేతులు మారాయి అనేది నిర్ధారణ అవుతున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఈడీ ఎందుకు ఇప్పటివరకు ఎంటర్ కాలేదు దీంట్లో? అలాగే ఇప్పుడు జైలు ప్రెమిసెస్లోకి వచ్చి 20 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు అని అంటే అసలు ఎంత నల్ల డబ్బు వీళ్ళ దగ్గర ఉంది? అసలు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకే 20 కోట్లు ఆఫర్ చేస్తున్నాడు అని అంటే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి ఉన్న ఆర్థిక స్తోమత ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఈడీ దీన్ని నిగ్గు తేల్చాలి కదా. ఇవాళ అతన్ని బెదిరించిన అంశం ప్రాతిపదికగానే కేసులు నమోదవుతా ఉన్నాయి తప్ప అసలు కేసు మూలాల్లోకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు స్టీఫెన్సన్ దగ్గర 50 లక్షల రూపాయలతో పట్టుబడ్డారు అని చెప్పని ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఈడీ ఆయన్ని గుచ్చుగుచ్చాడు, ప్రశ్నించారు. ఈ 50 లక్షలకు సోర్స్ ఏంటి? ఇది నల్ల డబ్బు కదా. మరి వాళ్ళ 40 కోట్లు ప్రస్తావన వచ్చినప్పుడు తనకే ₹1 కోటి అందాయని చెప్పి అతనే అడ్మిట్ అయ్యాడు. మరి అటువంటప్పుడు ఈ అంశం ఎందుకని ఇంకా లోతుగా విచారణ జరగటం?